భారతదేశ శీతల పానీయాల మార్కెట్లో రిలయన్స్ క్యాంప్ కోలా ఒక విప్లవాన్ని సృష్టించింది. 90ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపా కోలాను 2022లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 22 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి కేవలం 18 నెలల వ్యవధిలోనే ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. ఈ విజయం వెనుక ₹10 ధరల వ్యూహం, స్మార్ట్ మార్కెటింగ్, రిలయన్స్ బలమైన రిటైల్ వ్యవస్థ ఉన్నాయి. ఈ విజయగాథ భారత్ ఎఫ్ఎంసీజీ రంగంలో ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించుకుంది. అప్పట్లో సత్తా చాటిన కాంపా కోలా ఇప్పుడు ఆధునిక రిటైల్ రంగంలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కాంపా కోలా సక్సెస్ వెనుక చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా దీని ధర చాలా తక్కువ. 200 ml పీటీ బాటిల్ కేవలం ₹10కే లభిస్తుంది. కోక్, పెప్సీ వంటి ఇతర శీతల పానీయాల కంటే చాలా తక్కువ ధరకే తీసుకొచ్చింది. కానీ రుచి, అనుభూతిలో ఏమాత్రం తగ్గదు. ధరల్లో ఏమాత్రం వెనక్కి తగ్గని భారతదేశ మార్కెట్లో ఇది వెంటనే ప్రజలకు నచ్చింది. ధర ఒక్కటే కాదు, రిలయన్స్ రిటైలర్లకు కూడా ఎక్కువ లాభాలను అందించింది. సాధారణంగా ఇతర కంపెనీలు 3.5 నుండి 5% మార్జిన్ ఇస్తే రిలయన్స్ కాంపా కోలా 6 నుండి 8% మార్జిన్లు అందించింది. దీనివల్ల రిటైలర్లు కాంపా కోలాను ఎక్కువగా అమ్మడానికి ఆసక్తి చూపారు. షాపుల్లో కాంపా కోలాకు అగ్రతాంబూలం ఇచ్చారు. చిన్న కిరాణా కొట్టుల్లో కూడా ఇప్పుడు కాంపా కోలా కనిపించింది. ఈ బ్రాండ్ కేవలం నగరాలకే పరిమితం కాలేదు. చిన్న పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. రిలయన్స్ పెద్దగా ప్రకటనలు చేయలేదు, కానీ తెలివిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్కు 200 కోట్ల రూపాయలతో స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అంటే కో ప్రెజెంటర్ గా ఉంది. దీనివల్ల కాంపా కోలా ప్రతి మ్యాచ్ లోనూ కనిపిస్తోంది. ఇది చాలా తెలివైన వ్యూహం. కాంపా కోలా ఇప్పుడు 18,900 స్టోర్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు జియో మార్ట్, సహకారి భండార్ సహా కిరాణా షాపుల్లో కూడా లభిస్తోంది. కాంపా కోలా కేవలం ప్రారంభం మాత్రమే. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తక్కువ ధరల్లో అనేక ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ₹10 ధరలో రాస్కిక్ అనే గ్లూకోజ్ డ్రింక్, స్పిన్నర్ అనే స్పోర్ట్స్ డ్రింక్ ను విడుదల చేసింది. క్రికెట్ దిగ్గజం స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్తో కలిసి అభివృద్ధి చేశారు. అంతేకాకుండా 750 ml ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ ని కూడా ₹10కే అందిస్తున్నారు. రిలయన్స్ కొత్త ఉత్పత్తులను విడుదల చేయడమే కాకుండా గతంలో మరుగున పడిన వాటిని కూడా తిరిగి వెలుగులోకి తెస్తోంది. చాలా రాష్ట్రాల్లో కాంపా కోలా స్టాక్ కోసం 20 నుండి 45 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వేసవిలో పూర్తిగా అమ్ముడైపోతోంది. కాంపా కోలా సక్సెస్ ఇతర కంపెనీలకు హెచ్చరికగా మారింది. పెప్సీ, కోక్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ దెబ్బకు ధరల్ని తగ్గించాల్సి వచ్చింది. కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ రిలయన్స్ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతోంది. 2016లో ఉచిత కాల్స్, అన్లిమిటెడ్ డేటాను తక్కువ ధరల్లోనే తీసుకొచ్చి టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన విధంగానే ఇప్పుడు ఎఫ్ఎంసీజీ రంగంలోనూ రిలయన్స్ తనదైన ముద్ర వేస్తోంది. కేవలం ₹10 కోలాతోనే ఇంత పెద్ద విజయాన్ని సాధించడం విశేషం.